ఉగాది సందర్భంగా నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం అంతా కూడాను ధ్యానానికి అంకితం. ఈ సంవత్సరం అంతా మనం ధ్యానమే చేద్దాం, ధ్యానాన్ని ప్రచారం చేద్దాం ప్రపంచమంతా. ఇదే మన సంకల్పం. ఈ నూతన సంవత్సరం అంతా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచమంతా ధ్యానమయం అవుగాక, ధ్యానం ద్వారా ప్రపంచమంతా ఆరోగ్యమయం అవుగాక, ఆనందమయం అవుగాక, మోక్షమయం అవుగాక. మన ధ్యానం ప్రపంచానికి అంకితం. ఈ ధ్యానం అనేది గొప్ప నౌక, ప్లవం. ఈ నౌకలు అందరూ ప్రయాణం చేయాలి, భవసాగరాన్ని దాటాలి. ధ్యానం అనే నౌకలో ప్రయాణం చేసి భవసాగరాన్ని దాటాలి, దుఃఖ సాగరాన్ని దాటాలి. ప్రపంచానికంతా ఒకటే మార్గం, ఒకటే నౌక, ఒకటే ప్లవం. అదే ఆనాపానసతి ధ్యానం. వేరే నావ లేదు. ప్రపంచానికంతా తరించే మార్గం ఒకటే, ఆనాపానసతి ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ఈ వశిష్ఠ గౌతమి క్షేత్రంలో వారం రోజుల పాటు మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం. మన సందేశాన్ని ప్రపంచానికంతా వినిపించాం, చూపించాం. ఇక ఈ సంవత్సరం అంతా ఇంతే, ప్రపంచం అంతా చూస్తుంది పిఎస్ఎస్ఎం యొక్క సందేశం. మొత్తం 700 కోట్ల మంది శ్వాస మీద ధ్యాస పెడతారు. అందరూ స్వర్గంలో జీవించడం నేర్చుకుంటారు మన పిఎంసి ఛానల్ వల్ల, మన పిరమిడ్ మాస్టర్స్ వల్ల, మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క ధ్యానం వల్ల ప్రపంచం అంతా బాగుపడుతుంది. ప్రపంచంతో భయరహితం అవుతుంది, దుఃఖ రహితం అవుతుంది, మోక్ష సహితం అవుతుంది. ఈ తెప్ప, ఈ నావ అందరికీ దొరుకుతుంది. ఈ తెప్పలో అందరూ ప్రయాణం చేస్తారు. పిల్ల పెద్ద, ఆడ మగ, ముసలి ముతక, ధనిక పేద, రాజు ప్రజ అందరూ ఒకటే నౌకలో ప్రయాణిస్తారు. శ్వాస మీద ధ్యాస అనే నౌక. ఈ నౌక అందరినీ తరింపజేస్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే, ఆనాపానసతి. అన్ని దుఃఖాలకు విముక్తి మార్గమే ఆనాపానసతి. అన్ని అజ్ఞానాంధకారాలకు విముక్తి మార్గమే ఆనాపానసతి. ఈ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం నుంచి ఆనాపానసతి దశ దిశలా వ్యాపించి అందరినీ పునీతులు చేస్తుంది. ఒక సంవత్సరం మొత్తం మార్పు అయిపోతుంది. గొంగళి పురుగులో సీతాకోక చిలుక అయిపోతుంది ఈ సంవత్సరంలో. ఈ 7 రోజుల సందేశం మామూలు సందేశం కాదు. ఇక్కడ వశిష్ఠ గౌతమి క్షేత్రంలో జరిగిన ఈ 7 రోజుల కార్యక్రమం మామూలు సందేశమా, మామూలు కార్యక్రమమా కాదు. ప్రపంచానికి సౌభాగ్యాన్ని కలిగించే కార్యక్రమం. శాశ్వతంగా ప్రపంచానికి శాశ్వత సౌభాగ్యాలు, శాంతి సౌభాగ్యాలు పిఎస్ఎస్ఎం ద్వారా, పిఎంసి ద్వారా, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి ద్వారా, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అకుంఠిత దీక్ష ద్వారా